చదివి మనము ఈ శుభములు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. లూకా శుభవార్త 2వ అధ్యాయం 8వ వాక్యము నుంచి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే సెమీ క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉన్నాం. డిసెంబర్ మాసంలో ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే దేశ ప్రజలందరికీ, ప్రజలందరికీ కూడా శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక. ఎందుకని అంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అది శుభం అని చెప్పి ఎవరు తెలియపరుస్తుందో తెలుస్తున్నా, గొల్లలకు దేవుని యొక్క దూత వచ్చి అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆ దేవుని దూత ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ గొల్లలు మిక్కిలి భయపడ్డారంట. అంటే ప్రకాశమానమైనటువంటి దేవదూతలు ఇక్కడికి వచ్చి ఆ యొక్క సువార్తమానమును గొల్లలకు తెలియపరుస్తున్నప్పుడు, అక్కడ గొర్రెల మందలు కాచుకున్న వాళ్ళకి తెలియపరుస్తున్నప్పుడు భయపడరంట. ఏంటి ఆ శుభవార్త అంటే, అక్కడ చూడండి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది, ఎందుకోసం ఈ శుభవార్త అనగా యేసుక్రీస్తు ప్రభువారు దావీదు పట్టణమందు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అయితే ఏంటి మరి యేసుక్రీస్తు ప్రభు పుడితే ఏంటి? అందరు ఉన్నారు కదా, అందరున్నారు. మరి ఈయన ద్వారా ఏంటి స్పెషల్, ఏంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రేమ దేవుని జనాంగమ్మ, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవదూత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, కిందికి వస్తే 13వ వచనంలో అదంతా మనకు తెలిసిన విషయమే కనుక నేను ఎక్కువ మీతో చెప్పట్లేను. నేను చెప్పాలనుకున్న విషయం చెప్తున్నాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. ఏంటిదంటే ప్రాముఖ్యం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, రక్షకుడు, సంతోషం కాదనట్లే. కానీ అసలు వాళ్ళు తెచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, వారు ఏం చెప్పాలనుకుంటున్నారు సర్వమానవాళికి అంటే ఒకటే గమనించాలి. ఇక్కడ ఏముందంటే, భూలోకములో ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ కూడా ఏం కలుగుతాడు చెప్పండి? సమాధానము. భూలోకంలో సమాధానము లేకుండా, భూలోకంలో నెమ్మది లేకుండా, భూలోకంలో దేవుని గురించినటువంటి ఆశ లేకుండా ఉద్దేశం లేకుండా, ఒక నిరీక్షణ లేకుండా జీవిస్తున్నటువంటి ప్రజలకు చాలా కాలంగా అన్య ప్రజలుగా బ్రతుకుతున్నప్పుడు, యూదులు దేవుని మర్చిపోయి ఏదో రకంగా బ్రతుకుతున్నప్పుడు, వారికి గ్రంథాల్లో రాసినప్పటికీ అన్నింటిని విడిచిపెట్టి తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతున్నదంటే, ప్రియ దేవుని సంగమా, మీకు సమాధానం కొదువైపోయింది. ఏం కొదువైంది చెప్పండి వారికి? ప్రపంచంలో ప్రజలకు ఏం కొదువైంది? సమాధానము లేదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో రాస్తున్నాడు, మన సమాధానమైన శిక్ష మీద పడిందంట ప్రియ దేవుని సంగమా. కనుక సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. సమాధానం ఇవ్వడం కొరకే ఆయన వచ్చాడు. ప్రతి కుటుంబంలో సమాధానం, ప్రతి సంఘంలో సమాధానం. ఈ యొక్క సార్వత్రిక సంఘంలో సమాధానం లేకుండా పోయింది. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ అగాపే చర్చికో లేకుంటే మా యేసుక్రీస్తు కృపా మందిరానికి దేవుడే కాదండి, సార్వత్రిక సంఘానికి దేవుడైన, ప్రపంచ లోకానికి దేవుడైన. కనుక సమాధానం కురువైంది ఎక్కడ తెలుసా? ప్రాముఖ్యంగా మీరు బాధపడొద్దు నా విషయాలు చెప్తున్నవాడు, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘములో ఏదైతే చేయాలనుకుని క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడో అదే కొదువైపోయింది. ఏదైతే ఆయన చేయాలనుకుని ప్రణాళికతో వచ్చాడో, పరలోక సైన్య సమూహం అంతా కలిసి ఆయన స్తుతిస్తూ పాడుతున్నప్పుడు ఏంటంటే, ఆయనకి ఇష్టలైన బిడ్డలకు ఏం కలుగుతుంది అంటే సమాధానం. ఒకటి మాట గమనించండి, ఎవరికి సమాధానం అంటే, దేవునికి ఎవరైతే ఇష్టంగా ఉంటారో, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎవరు ఎరిగి ఉంటారో, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం తెలుసుకొని ఉంటారో, వారందరికీ కూడా సమాధానం ఉంటుంది. చాలాసార్లు సమాధానం కురవైతున్న కారణం ఏంటంటే, దేవునికి ఇష్టంగా లేకుండా నేను, నాది, నా ఇష్టం అనే తత్వం మనలో ఉండడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే, దేవునికి ఇష్టంగా లేకుండా జీవిస్తున్న దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది తెలుసా? దుష్టునికి అవకాశం కలుగుతూ ఉంది. కనుక ఏమవుతుంది? సమాధానము కొరువైపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నప్పుడు ఆ మాట చెప్తాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమనబడతారంటండి? దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడాలంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి అని ప్రాముఖ్యం ఏంటంటే, అందరూ కూడా సమాధానంగా
జీవించడం, సమాధానంగా ఉండడం. సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా సమాధానం ఉండదండి. కనుక సమాధానంతో ఉండడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. అది సమాధానం మనలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన పుట్టుకకు మన జీవితంలో అది సార్థకత అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడాలంటే ఏం చేయాలి మనము? సమాధానాన్ని వెదకి వెంటాడాలంటండి. అది దేవుడు చేయాలనుకుంటే దేవుని చిత్తం మీద మనం ఎరిగి ఉండాలి. ఆ ఎరిగే దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశము, ఆ దేవదూతుల యొక్క పాట, లేకపోతే వాళ్ళు ఆడుతున్నటువంటి ఆట ఈరోజు మనం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఆ దేవుని యొక్క సమాధానం. ఇంకోటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనకు అడగబడ్డాం కనుక మనం అందరం కూర్చొని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. ఇది మనలో ఉన్నటువంటి గొప్ప సమాధానం. యేసుక్రీస్తు ప్రభువు మా యెషయా గ్రంథంలో ఉంటాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు దేవుడు, అధిపతి, సమాధానకర్తయగు అధిపతి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సమాధానకర్తకు ఆయన లీడర్, సమాధానానికి చేయడానికి ఆయన అధిపతిగా ఉన్నాడు. కనుక మనం ఆయన చిత్తం చేసేవారిగా ఉండి ఈ క్రిస్మస్లో నేను చెప్తున్న మాట దయచేసి అర్థం చేసుకొని మనము సమాధానంగా ఎంతవరకు ఉంటున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం అందరం ఐక్యంగా ఉండడమే చాలా ప్రాముఖ్యమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఒక చిన్న కథ చెబుతాను, కథ చెప్పి ముగిస్తాను. ఈ కథ ఏంటంటే, మనము కాకుండా ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలని విషయానికి ఇది ఒక కథలాగా మీకు చెబుతాను. మనము మట్టల ఆదివారం అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము మందిరానికి వస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, గాడిద పిల్లను విప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారు రావడము జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఏంటంటే కింద గాడిద కింద ఏం చేస్తున్నారు? చీరలు పరుస్తున్నారు, పూలు పరుస్తున్నారు, దానికి ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. అవునా కదండి? అర్థమవుతుందని చెప్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ విషయం ఏం జరుగుతుందంటే, ఆ గాడిదకు ఘనస్వాగతం పలుకుతూ ఉన్నప్పుడు ఆ గాడిద అనుకుంటుంది ఇదంతా నా గొప్ప ఘనత అనుకుంటుంది. అయితే అక్కడ ఒకసారి ఆ విధంగా రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించుకున్నారు. ఆయన మందిరం లోపలికి వచ్చారు, గాడిదను విడిచిపెట్టారు. గాడిద ఎక్కడికి వెళ్ళిపోయింది? గాడిద ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? గాడిద ఎక్కడికి వెళ్ళిపోతుందండి? అర్థమవుతుందని చెప్తుంది. మరలా తన ఇంటికి అది వెళ్ళిపోయింది, తన స్థానానికి అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారినాక చెప్తుంది దాని చుట్టుపక్కల ఫ్రెండ్స్కి, అసలు నేనంటే ఏమనుకుంటున్నావు, అసలు నా గురించి తెలుసా, నిన్నటి దినమున నన్ను తీసుకొని పోయి ఘనస్వాగతం పలికి నాకు పూల కింద చెద్దర్లు, చీరలు పరిచి రకరకాల రంగురంగుల వస్త్రాలు వేసి నన్ను బాగా ఇది చేసినారు, నా లెవెల్ ఏంది అనుకుంటున్నావు అని చెప్పి చాలా గొప్ప చెప్పింది. చెప్తుంటే పక్క గాడిది ఉండి, నిజమా, ఇది నిజమేనా అంటే, అసలు నీకేం తెలిసే పిచ్చిదానా, అసలు నేను చూసేది ఉండే, నువ్వు వచ్చేది ఉండే, నువ్వు చూసేది ఉండే అని చెప్తే, నిజమా అంటే సార్ చూపిస్తుందా అని అన్నదట. ఏమన్నది? నెక్స్ట్ డే ఏమన్నది? చూపిస్తుందా అన్నదంట. చూపిస్తుందంట. ఇంకా ఆ గాడిద ఇంకా 2-3 గాడిదలు కలిసి అన్నీ కలిసి ఇది మధ్యలో ముందు పోతుంది అన్నట్టు ఇక గల్లాగిరేసుకుంటారు. ఏమని? ఇక నేను పోతున్నా, ఇక నాకు ఘనస్వాగతం పలుకుతారు అని. అక్కడ పోతుంటే ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకుంటలేరు. పట్టించుకుంటున్నారు ఎవరన్నా? ఈ గాడిద నేను ఎవరు పట్టించుకుంటలేరు. పట్టించుకోకుంటే వాళ్ళు గుర్తుపట్టలేరు, నీకు తెలియదు, కొంచెం జరసేపు ఆగు, కొంచెం ముందుకు పోదామని చెప్పి వచ్చిందంట. ఇంకా కొంచెం ముందుకు వచ్చినాక కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేరంట. అది ఇంకా కొంచెం ముందుకు వచ్చిందంట. ఇంకా కొంచెం ముందుకు వస్తారు, మందిరం ముందుకు వస్తే దాన్ని అట కొట్టిరట. కొడితే దాని కాలు ఇరిగింది, కొండుకుంటూ పోతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది మనకు? దీంతో అర్థమైన నీతి ఏంటంటే, మనకు మనంగా, అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనకు మనంగా ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో కాకుండా నేనే చేస్తున్న మనవ ద్వారానే జరుగుతుంది, నా ద్వారానే అవుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఏంటంటే, ఈ క్రిస్మస్ సందర్భంగా తెలియపరిచేది, ప్రభువు లేకుండా మనమేమి, మన కుటుంబంలోకి సమాధానం కావాలంటే ఎవరు ఉండాలండి? ప్రభు మనతో ఉండాలి. మన కుటుంబంలో ప్రభువు లేకుండా మనమేదో సమాధానంగా ఉంటే మనమే చేస్తామంటే ఏది కూడా మనము చేయలేం. ఎంతమంది చేయగలుగుతారు చెప్పండి? ప్రభువు లేకుండా చేస్తారా?
ప్రభువు లేకుంటే ఏమీ చేయలేం. అదే నేను చెప్తున్నది. అది అట్లా అనుకున్నది. ఎందుకంటే అంతసేపు దాని ఘనత ఎందుకు వచ్చింది? ఆ గాడిద పిల్ల ఘనత ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు దాని మీద ఉండడాన్ని బట్టి ఘనత వచ్చింది. కానీ ఆ విషయాన్ని ఎవరు మర్చిపోయినారంటే ఆ గాడిద పిల్ల మర్చిపోయింది. నాకే ఘనత వచ్చింది అనుకుంటున్నది. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉంటే మనకు ఎప్పటికీ సమాధానం ఉంటుంది. ఈ సమాధానమైన కర్తని దేవుడిని కలిగి ఉంటే మనకు సమాధానం ఉంటుంది. కనుక ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టి మనంగా సొంతంగా ఏదో చేస్తామంటే సమాధానం మనము ఉండలేం. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆయన సమాధానకర్త. ఆయన పట్టుకొని మనం పోవాలి. ఏడవున ఆయనతో ఉండాలి. ఏ క్షణములో అయినా ఏ సమయమైనా ఆయనతో ఉండాలి. కాసేపు పక్కకు పెట్టి కాసేపు ఉండమంటే మన జీవితంలో సమాధానాన్ని కోల్పోతాం. మన యొక్క కుటుంబంలో సమాధానం కోల్పోతాం. కనుక ఎనీ టైం ఎప్పుడైనా ఆ సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉండి మనల్ని బలపరచాలి. మనం ఇంకా ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉండాలంటే మనం ఏం చేయాలంటే యేసుతో కలిసి మనం ప్రయాణం చేయాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ పరలోక దూతాలు పాడబడిన పాట ఏంటంటే, సమాధానకర్త అందరికీ ఉంటాడు, అందరితో వస్తాడు. కనుక ఇక్కడ అందరం కలిసి ఉన్నాం కనుక మనంగా ఏమీ చేయలేం. కనుక మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇది మొదలుకొని మీ జీవితంలో, మీ కుటుంబాలలో, మీ పరిచర్యలు, మీ పనులలో, మీ వ్యాపారాలలో, మీ ఉద్యోగాలన్నింటిలో కూడా సమాధానం కలిగి ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం